వదలండి, నన్ను వదలండి. నేనెవ్వను. ఏమైందండి? కళ్ళ అప్పులాళ్ళందరూ మీద పడి జీతం మొత్తం లాగేసుకున్నారే. అదృష్టవంతులండి. ఇన్ని కష్టాల్లో కూడా మీకు నిద్రలో కలలు వస్తున్నాయి. నాకు అసలు నిద్రే రావడం లేదు. సరే లేవండి, ఇవాళ 1వ తారీఖు. అమ్మో, 1వ తారీఖా? అంత కంగారు పడ్డారేంటండి? 3000 జీతం 3 నిమిషాల్లో ఖర్చు అయిపోయే రోజు కదే. అది కాదండి, ఇవాళ ఏప్రిల్ 1వ తేదీ, అంటే మీ పుట్టినరోజు. ఏప్రిల్ 1వ తేదీ అంటే ఫూల్స్ పుట్టినరోజు. మా నాన్న కరెక్ట్ డేట్ చూసి ఫూల్ని కన్నాడు. వేణీళ్లు తోడి కుంకుడుకాయలు కొట్టాను, వెళ్ళి తలార స్నానం చేయండి. కుంకుడుకాయల కిలో 40 రూపాయలే. ఈ వెధవ తలకాయకి అంత ఖరీదైన కాయలు ఎందుకో? ఏమైందండి? వేణీళ్లు తొరిపేటప్పుడు నీళ్లలో వేలు పెట్టి చూడద్దే. నా వేలు కాలదు. కరెక్టేలే, నా ఒళ్ళు కాలినా పర్వాలేదు, నీ వేలు కాలకూడదు. ఎన్మూలేశ్వరో తీర్థ. పోస్ట్ మ్యాన్ వచ్చాడా? పక్కింటికి వచ్చాడు. అమ్మాయ్యా, అమ్మాయి దగ్గర నుంచి మనకు ఉత్తరం వచ్చిందేమో అని ఎంత టెన్షన్ పడిపోయానే. టీ తీసుకోండి. అందరికి ఇచ్చావా? నువ్వు తాగావా? నాకొద్దులేండి. షుగర్ లేని టీని కూడా త్యాగం చేస్తున్నావా నాకు? మీ నాన్న నీకు పెట్టిన పేరు భాగ్యం. అలాంటి మొగుడు దొరకడం నీ దౌర్భాగ్యం. ఊరుకోండి, అవేం మాటలు? ఇన్నేళ్ల సంసార జీవితంలో ఎప్పుడూ ఏమీ కోరలేదు నువ్వు. కనీసం ఈ పుట్టినరోజైనా నీకేం కావాలో కోరుకో, భాగ్యం తీరుస్తా. ఇది మీ 50వ పుట్టినరోజు. ఇవాళంతా మీరు నవ్వుతూ ఉండండి, అదే చాలు. ఖర్చు లేని కోరికే కోరా. అలాగే ఈ గోల్డెన్ జూపిలీ ఇయర్లో ఈ ఒక్కరోజైనా నవ్వడానికి ట్రై చేస్తా. నవ్వుతానని చెప్పాలా ఏడుపు మొహం పెడతావేట్రా? నవ్వు. ఓ, డిఫెక్ట్ నాది కదూ. నేను నవ్వితేనే కదూ నువ్వు నవ్వుతావు. అబ్బో, ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చింది బోడి బన్నుక. బాధ్యత తెలిసిన మనిషి కదా, నా లెవెల్కి ఇదే ఎక్కువరా. అదేమిటి నాన్న క్యాండిల్స్ తీసేస్తున్నావు? రేపు కరెంటు వాళ్ళు వచ్చి బిల్లు కట్టలేదని ఫీజులు తీసేస్తే వెలిగించుకోవచ్చు కదమ్మా. అది కాదు నాన్న, దీపాలు ఆర్పాలి కదా. దీపాలు ఆర్పి చీకటిని తెచ్చుకునేది చచ్చిన రోజమ్మా. పుట్టినరోజు అంటే దీపాలు వెలిగించి వెలుగుని తెచ్చుకోవాలి. కేక్ దిక్కులేదు గాని సభా సామ్రాట్ల స్పీచ్లు ఒకటి మరే. నాన్న, జ్వరం వచ్చినాడు కూడా ఫుల్ పని పెడతారు. నువ్వేమో స్వీట్ కొట్లో షాంపులు పెట్టినట్టు పెడతావు. ఎదవ జన్మ. పుట్టి అవని ఉద్ధరించొచ్చినట్టు. బాగా దీవించావు, థ్యాంక్స్. రేయ్ తినరా, తీసుకోమ్మా. రే నాన్న, ఇందా తీసుకోమ్మా. ఇదనే పార్వతి, ఇది నీకు. ఈ రోజంతా మీరు నవ్వుతూనే ఉండాలి. పేదరికంతో నేను ఏడిపిస్తుంటే ప్రేమతో నువ్వు ఏడిపిస్తున్నావు. ఎలా నవ్వగలను భాగ్యం, ఎలా నవ్వగలను? టికెట్ 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 టికెట్. ఎక్కడికి వెళ్ళాలి? ఇందిరా పార్క్. నువ్వు? లుంబిని పార్క్. ఇదిగో టికెట్ సార్. నాకు వద్దండి. మొహోటమా? స్క్వాడ్ చెక్ చేశారంటే మొహోటం లేకుండా బుక్ చేస్తారు. నిన్ను పాస్ ఉంటే ఎలా బుక్ చేస్తారండి? పాస్ ఉందా? ఆ మొక్క ముందు చెప్పచ్చుగా. రేపటి నుంచి ఇంట్లోంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్తాలండి. టికెట్ తీసుకో. 2 ఇవ్వండి. చిల్లర ఇవ్వండి సార్. 500 చిల్లర ఉండదండి. నేను మీకు అంత చిల్లర వేదవలా కనిపిస్తున్నానా? నీ దగ్గర చిల్లర అంటే అయ్యా అందరూ నీ ఇంకే చూస్తున్నారు. బయట సర్దుకో. చూస్తే చూడవండి, ఆడ పాప నాడే పోతారు. వాళ్ళు పోరు, వాళ్ళ తూపులకి నేనే పోతాను. మీరు చూడు, పక్కన చూడు. సర్లే, చిల్లరి 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 ఇదిగోండి. ఎక్కడికి వెళ్ళాలి? దొవ్వండి. ఏంటి దొవ్వండి? మా ఆవిడకి కూడా దొవ్వండి. అసలు ఉంగరాలు దుట్టు సరిగ్గా దొవ్వండి. ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. దొవ్వండి. దువ్వేరు కంటే ఎట్లా వెళ్ళదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా టికెట్ ఎలా ఇస్తారు? దొవ్వండి. మళ్ళీ దువ్వంటావు.
అవునండి దువ్వండి. ఓరి నీ అబ్బా అయ్యో అసలు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. దువ్వండి. ఓరి తణుకు మీద ఉంటది దువ్వం. ఓరి నీ ఊరు దువ్వా. ఆయ్. ఇది దువ్వలకి దుబాయ్లకి వెళ్ళదు. యా యా ఏంటి ఇది సిటీ బస్సు. సిటీ బస్ అయితే వెళ్దాం. వెళ్దు దిగా. మన మొక్క ముందే చెప్పచ్చు కదా. నువ్వు రా వెళ్దాం. నువ్వు రా తప్పకుండా ఆడగలుగుతారు పక్క తప్పకుండా. ఏ మెల్లగా దిగు. అసలు నీకు నరం లెక్క చోటి బస్సు కొద్దండి ఎన్నో రైలుకి వెళ్తున్నాడు. ఏమండి కాస్త పక్కనే జరగండి, నేను లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మాకే చోట్లేక చేస్తున్నాం, వేరే బస్ ఎక్క. లేదండి నేను ఇదే బస్ ఎక్కాలి. లేదయ్యా నీకు అసలే చోట్లేదంటే ఎలా ఎక్కుతావు? చోటు వద్దు, సీట్ ఉంది. ఇదిగో స్టోరీలు చెప్పొద్దు, వెళ్ళి సైడ్ బస్ ఎక్కు. సారీ నేను ఈ బస్సే ఎక్కాలి, లేకపోతే మీరు ఇక్కడి నుంచి కదలరు. ఏంటా బెదిరిస్తున్నావు? బెదిరించడం ఏంటంటే అసలు నేను ఎవరు అనుకుంటున్నారు? బియ్యం గారు బియ్యం బా. ఏమండి ఆయన అక్కడే ఉండే, ఈ బస్సు డ్రైవర్ ఆయనే. డ్రైవరా? అవును, అవతల డోర్ లాక్ అయింది. తప్పకండి, జరగండి జరగండి. ఇతను డ్రైవరా? గ్లూకోజ్ ఎక్కిస్తే గానీ గేర్ మార్చేలేడు, సరిగ్గా నడపగలడా? హలో మాస్టారు, ఇంతకంటే ఎక్కువ జనం ఉన్న ఇంటినే ఒంటెద్దు బండిలో నడుపుతున్నారు ఆయన. ఈ బస్సు ఒక లెక్క. రైట్ రైట్. జీతం తీసుకున్నారు గురుగారు? ఓ తీసుకున్నారా? ఈ జీతంలో అయినా నీ బాకీ కొంత తీరుద్దాం అనుకున్నాను రా, కానీ మాకు ఇప్పుడు అంత అర్జెంట్ లేదు కానీ ఉన్నప్పుడు ఇద్దరు కానిలేండి. రోజు రోజుకి నీకు బాగా రుణపడిపోతున్నాను రా పట్టాపై. అదే మాట అండి. ఇవాళ నాకు ఈ కండక్టర్ ఉద్యోగం వచ్చి హ్యాపీగా ఉన్నానంటే అంతా మీ చలవే. మీలాంటి వాళ్ళు బాగుంటే మా లాంటి వాళ్ళు బాగుంటారు. మీరు సంతోషంగా ఉండండి చాలు. వస్తానండి. గుగ్గు గుగ్గు గుడిసుంది మమ్మ మనసు ఉంది గుడిసా. జీతాలు వచ్చినట్టున్నాయి, రిక్షా ఎక్కుతారేంటండి బాబు? కృష్ణానగర్కి వస్తావా? మహేష్ బాబు నగర్కైనా వస్తా. ఏం తీసుకుంటావు? డబ్బులు. చా, నేను ఇంకా డాలర్లు తీసుకుంటాం అనుకున్నానే. అయ్యైనా ఓకే, ఓ 10 పడేయండి. నీ అబ్బా, $10 అంటే 400 రూపాయలు. అలాగా అయితే ఓ 0 తీసేసుకుని 40 పడేయండి. 40 రూపాయల? నేను వెళ్లాల్సింది విజయవాడ కృష్ణలంక కాదు, హైదరాబాద్ కృష్ణానగర్కి. ఏంటి విజయవాడ 40 రూపాయలకు వచ్చేయడానికి ఇదేమన్నా నీ ఎర్ర డొక్కు బస్సు అనుకున్నావా? అబ్బే లేదు, ఎయిర్ ఇండియా విమానం అనుకున్నా. అయినా నీతో నాకు డిస్కషన్ ఏంటి? 10 రూపాయలు ఇస్తాను, వస్తావా? లాగాలి తొక్కాలి, 10 రూపాయలు ఇస్తావా? ఎందుకు ఫ్రీగా ఎక్కు తొక్కుతా? ఏంటి తొక్కేది పేడా? 10 రూపాయలు ఇస్తావా? వెళ్ళి వెళ్ళవయా. వెళ్తాం, మాకేం లెగ్స్ లేవనుకున్నావా? ఏదో రిక్వెస్ట్ చేసావు కదా అని ఎక్కుదాం అనుకున్నాం. ఏంటి నా వెనకాల పడుతున్నావు? నువ్వు పెద్ద హృతిక్ రోషన్ అని. ఇది రోడ్డు బాబు, నువ్వు వెళ్ళొచ్చు నేను రావచ్చు. అంటే నా వెనకాలే వస్తావా? కృష్ణనగర్ దాకా నీ వెనకాలే వస్తా. ఖాళీగా అయినా వస్తానంటావు కానీ రేటు తగ్గించినట్టు. నువ్వు నడిచొన్నా వెళ్తావు కానీ రేడు పెన్షన్ అంటావు. సరే 10:30 ఇస్తాను, వస్తావా రావా? 39:30 కొత్త రా. 11. 39. ఇదిగో ఫైనల్ గా చెప్తున్నాను 12. ఆఖరిసారిగా చెప్తున్నా 37. ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత కూడా 37 కావాలంటే వెనకరా, అక్కడి నుంచి తొక్కొత్తా. మళ్ళీ మాకు ఇది ఒక దోలైటి పదా ఎక్కువ. అబ్బా ఇంత ఎత్తులో కట్టుకున్నారేంటండి ఇల్లు? ఆ మాట మా బాబుని అడుగు. ఇక్కడ ఆపు. ఓకే థ్యాంక్స్, వస్తా. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేంటండి బాబు? డబ్బులు దేనికి బాబు? రిక్షా ఎక్కి డబ్బులు దేనికంటావా? ఎక్కి కాదు, దిగి దేనికంటున్నాను. తెలివితేటలు చూపిస్తావరా నా కొడక? నిన్ను నీ కొడుకు నా కొడుకుని కొడతా ఉంటే నా కొడుకు నీ కొడుకుని కొడుతున్నాడని అరుస్తున్నావా? చెప్పొచ్చు, నా కొడుకు ఏమంటాడు గాడు. అవును మరి, నా కొడుకు రామరెడ్డి, నీ కొడుకు ఎస్వి కృష్ణారెడ్డి. చూసావంటే కొడుకు రిక్షా ఎక్కితే డబ్బులు అడిగి తండ్రి కాదు. మరి ఈడెవడు? తెలీదు. అమ్మా చూసావంటే ఇది నా పెళ్ళామంటే కాదు. కాలు మీద కాలేజీ కూర్చుని తండ్రితో రిక్షా దొక్కించేవాడు కొడుకంటే కాదు. మరి నేనెవరిని? నా మనవడెవరా? మా బాగా చెప్పేవత్తమ్మా. చూసావా? అటు తిరిగి ఇటు తిరిగి మీరు ముగ్గురు ఒకటైపోయి నన్ను ఒంటరిగాని చేశారన్నమాట. నిన్ను ఒంటరిగాని ఎందుకు చేస్తావురా? ఎప్పుడు మన నలుగురు ఒకటే. సరేగానే ఈ నెల ఎవరెవరి సంపాదన ఎంతో చెప్పండి. ముందు నీదెంతో చెప్పు. నువ్వు ఇవ్వాల్సిన 37తో కలిపి 2700. అంటే కిందటి నెల కంటే 300 తగ్గాయి. నువ్వు రిచ్చా తొక్కుతున్నావా, తిని రిచ్చాలో తొంగుంటున్నావా? అది అలా పెట్టు. ఇదిగో నా జీతం 3600. నీకన్నా నేను నా కొడుకే నయం. ఆడిది 3600, నాది 3400. ఆడేమో జీతంతో పాటు సిల్లర్ నొక్కేస్తాడు, నువ్వేమో సచ్చులు పుచ్చులు తోసేస్తావు. నేనేమో కాళ్ళు అరిగిపోయేలా రిచ్చా తొక్కాలి. మీ ముగ్గురు ఎవరేం చేసినా నా చేతిలో ఓడిపోయారు. నా ఇన్కమ్ 4400. ముసలే, నువ్వు ఇళ్లలో పాచి పనులు చేస్తున్నావా లేకపోతే దొంగతనాలు చేస్తున్నావా? కాదురా, ఈ నెల నుంచి మరో 3 ఇళ్ళు నా ఖాతాలో చేరాయి. అంటే టోటల్ గా 12 ఇళ్ళు అయ్యాయి. నీ పనే బాగుందే. మరేటనుకున్నావు?
ఈ సిటీలో రిచ్చాలు దొరుకుతాయి, బస్సులు దొరుకుతాయి, బంగ్లాలు దొరుకుతాయి, బంగారు గిన్నెలు దొరుకుతాయి. ఒరేయ్ పని మనుషులు మాత్రం దొరకర్రా. టైమింగ్ సరిపోవడం లేదని ఒప్పుకోవడం లేదు కానీ మరో 16 ఇళ్ళు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఉంటే ఉన్నాయి కానీ నువ్వు పని మానేసి ఇంటో కుక్కవే. ఏ మీ అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నానని జలసియా? కాదే, నీకు 62 ఏళ్ళు వచ్చాయి, ఇంకెంతకాలం కట్టపడతావు? మేము ముగ్గురు సంపాదిస్తున్నాంగా. ఓరి ఎర్రి నాగన్నా, కాలు చెయ్యి ఆడుతుంది, కంటి సూప్ బాగుంది, ఆ రెండు పోయినప్పుడు ఎలాగూ రిటర్ అయిపోతాను. మన కష్టాలు ఇంకెంతలే. 1 సంవత్సరం పాటు మన అందరం ఇలాగే కష్టపడితే గోవిందరావు గారి ఇల్లు లాంటిది పెద్ద ఇల్లు కొనేసుకోవచ్చు. ఏమైందిరా? చెయ్యి తొక్కేసావు. అయ్యయ్యో, చూసావా ఈ దిక్కుమాల కంటికి నేలకి చేతికి తేడా తెలియకుండా పోతుంది. అందుకే ఆ దిక్కుమాల కంటి ఆపరేషన్ చేయించాయి. నువ్వు ఇలా మాటికి చెయ్యి తొక్కుతుంటే నీ అయ్యి ఆపరేషన్ కంటే ముందు నా చెయ్యి ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది. అయినా క్యాటరాక్ట్ ముద్రే వరకు ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు కదా డాక్టర్. ఇంకెంత ముదరాలి? మన గుడికి వెళ్తూ మా క్లాస్మేట్ కనపడితే ఎరా బాగున్నావా అని భుజం మీద చెయ్యేశా. లాగి ఒక్కడి వీకాడు. దేనికి? నేను చెయ్యేసింది నా ఫ్రెండ్ భుజం మీద కాదు తండ్రి, ఆడి పెళ్ళాం భుజం మీద. నువ్వు ఎలాగ నా ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పో, నువ్వు తొక్కించుకోవడాలు నేను కొట్టించుకోవడాలు ఎక్కువైపోతాయి. 1వ తారీఖు చేయిస్తాలే. అమ్మో 1వ తారీఖా? అది ఇంకా 29 రోజులు ఉంది కదరా. ఈ వచ్చి 1 కాదు, ఈ జీతం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఆ పై వచ్చే నెల. అమ్మయ్య, రాహుకాలం రాకుండా కుడికాయలు పెట్టేశాను. తగులడ్డాడు. అడుగు పెడితే పిడుగు పడ్డట్టే. కర్మకాల 6000 అప్పు చేశాను, 6 ఏళ్లుగా తగులుకున్నాడు. అకాయ్, టిఫిన్ ఏం చేస్తున్నావు ఈ పూట? పచ్చగడ్డితో కూర్మా చేసి ఎండుగడ్డితో పూరీలు చేస్తోంది. పూరీలు చపాతీలు నవ్వలేను, పిప్పను. ఇదిగో కరివేపాకు తెచ్చాను, పల్సగా ఉప్మా చేసి ఓ ఫిల్టర్ కాఫీ చాలు. పార్వతి, ఇవన్నీ ఓ 100 గ్రాముల రవ్వ, కాస్తంత కాఫీ పొడి తీసుకురా. అలాగే. దొడ్డిదారిని వెళ్ళు. ఏం అక్కర్లేదు. వాడేమన్నా కలెక్టరా, మినిస్టరా? మన దరిద్రం వాడికి కూడా తెలియడం అవసరం. వీధి గుమ్మ నుంచో వెళ్ళు. సరే రండి కూర్చోండి. థ్యాంక్స్ అండి. మీ బాబులేడా? ఉన్నాడు. నాన్నా శ్రీను. ఏంటి మమ్మీ? రే ఇదిగో నాన్న, నువ్వు ఆడుకోవడానికి బ్యాటు బాలు తీసుకొచ్చాను, వెళ్ళి ఆడుకో. మన బాబుని ఏ స్కూల్లో జాయిన్ చేశారు? ఎక్కడండి? అన్నయ్యని అడిగినప్పుడల్లా అలాగే అంటాడు, సైడ్ అయిపోతాడు. మొగుళ్ళు లేందన్నని, ఏ ఆధారం లేదని వీళ్ళ పంచం చేరాను. వాడికో ముద్దు, నాకో ముద్ద పడేస్తున్నాడు. డోంట్ వరీ, మన పిల్లాన్ని చక్కగా చిరాక్ స్కూల్లో జాయిన్ చేద్దాం. చిరాకా? చిరాకా అదేం పేరండి? ఎంత మాట అన్నారండి. చిరాక్ అంటే ఏమిటనుకుంటారు? మన చిరంజీవి పిల్లలు, వెంకటేష్ పిల్లలు, రంభ పిల్లలు, రమ్యకృష్ణ పిల్లలు అందరూ అక్కడే చదువుతున్నారండి. రంభా రమ్యకృష్ణలకి పిల్లలా? వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడయ్యాయండి? ఇండస్ట్రీకి రాకముందే పబ్లిక్ తెలీదు. ఎంత ఖర్చైనా మన బాబుని ఆ స్కూల్లో జాయిన్ చేయాల్సిందే. అక్కడంటే డబ్బు అది మరి. డబ్బు గురించి మీరు ఆలోచించకండి, నేను ఉన్నాను కదా. వాళ్ళ నాన్నగారున్నా కూడా ఇంత బాగా ఆలోచించేవారు కారేమో. నేనుండగా ఆయన లేరనే ఫీలింగ్ రానివ్వకండి. ఎవరది? గిరీశం గారు నాన్న. నువ్వంటాయా గిరీశం? నీకోసమే చూస్తున్నా. అన్నట్టు నీకెంత బాకీ ఉన్నాను? మీరు 3000, మీ అబ్బాయి 6000. ఏ ఇచ్చేస్తారా? లేదు, ఇంకో 400 ఇస్తే చస్తే ఇవ్వను. సరే, నీ బ్యాడ్ టైము. ఇస్తే 10 రూపాయలు వడ్డీ వేసిద్దాం అనుకున్నా. 10 రూపాయలు వడ్డీయా? సరే, పెద్ద ఆయనవి, ఇవ్వకపోతే బాగోదు. ఇందా. థ్యాంక్స్. ఒరే కిరణ్ మనవడా. అబ్బే నాకెందుకండి? మ్యాగజైన్స్ కొనుక్కో. పిలిచావు తాతయ్య? ఇదిగోరా, ఇందా 200 అడిగావుగా. థ్యాంక్స్ తాతయ్య. ఇలా అందరి దగ్గర అప్పులు చేసే బదులు పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసి పాకెట్ మనీ సంపాదించుకోవచ్చు కదా అన్నయ్య. నాకు తెలియదులే, చదివింది ఇంటరు, చేసేది బోర్డు టైలరింగ్ ఉద్యోగం. ఆ మాత్రం దానికే సలహా సంఘ అధ్యక్షురాల సలహాలు ఒకటి. ఏయ్, నేను ఎంబీఏ చదివింది నీలాగా చిల్లర ఉద్యోగాలు చేసుకోవడానికి కాదు. పని చూసుకో. అమ్మా, నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా. అలాగే. ఏమండి, పెద్దమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నిన్ననే వచ్చింది. మరి చెప్పలేదే? పుట్టినరోజు నాడు మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. నాన్న, మీరంతా క్షేమం అనుకుంటున్నాను. మేం మాత్రం ఇక్కడ క్షేమంగా లేము. మొన్న మీ అల్లుడు గారు ఆఫీస్ నుండి రైట్ సైడ్ వస్తుంటే రాంగ్ సైడ్ నుంచి ఓ సైక్లోడ్ వచ్చి ఇన్ని గుద్దేసి కాలు విరగొట్టుకున్నాడు. ఇప్పటి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్ చేయాలి, 6000 కట్టమన్నారట. కట్టనంటే ఇన్ని జైల్లో పెట్టిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దాంతో ఆయన బెంగ పెట్టుకున్నారు. మా దగ్గర 500 ఉంది, మిగతా 5500 పంపిస్తారని ఎదురు చూస్తూ మీ ధనలక్ష్మి. ఆ లెటర్ చించేయండి నాన్న.
ఎందుకమ్మా? ఆ లెటర్ అందలేదని చెప్దాం. ఇంకో లెటర్ వస్తుందమ్మా. అదే అందలేదంటావు. అప్పుడు అక్కే మన ఇంటికి వస్తుంది. ఏంటి గురుగారు అలా డల్గొట్టేశారు? పెద్దమ్మాయి గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? నీకెలా తెలుసురా? 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ రావడం, సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి రావడం, నెలకోసారి జీతం రావడం, వారానికి ఒకసారి ఉత్తరం రావడం, దాంతో మీకు కష్టాలు రావడం కామనే కదండి. ఈసారి ఎంత పెద్దరండి? 5,000 రా. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, మీ పెద్దమ్మాయి గారి పెళ్ళప్పుడు మీ అల్లుడు గారికి మీరు సిటీ బస్సు డ్రైవర్ అని చెప్పారా, సిటీ బ్యాంక్ డైరెక్టర్ అని చెప్పారా? అదేంట్రా? లేకపోతే ఏంటండి, నెలకు 5,000 పంపంటే ఎక్కడి నుంచి తెస్తారని? సర్లేండి, ఇది కొత్త కాదుగా. డబ్బు రెడీ చేశారా? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురానురా? నేను పంపిస్తానండి. వద్దురా పట్టాభి, ఇప్పటికే నీకు చాలా రుణపడిపోయా. చాలా ఏం కాదులేండి, 25,000. అవునండి, ఈ పూట ఏ రూట్ అండి మంది? గాజులు దొరికేది అక్కడే, గాజులు పగిలేది అక్కడే. నెత్తురికి అత్తరికి చార్మినార్. వారం రోజుల నుంచి ఒక్క శాలరీ కూడా దొరకట్లేదు. జేబులో డబ్బులేమో అయిపోయాయి. మస్తాన్ చార్మినార్ ప్యాకెట్ ఇవా. ఏంటో గోలి సోడా కొట్టండి. అమ్మా ఎంతండి? 2 రూపాయలు. ఇదిగో పుచ్చుకోండి. చిల్లర లేదు వై, చిన్న నోట్ ఏదైనా ఉంటే ఇవ్వు. లేదండి, ఉన్న 10,500 నోట్లేనండి. ఎలాగంటే తీరా తాగేశాను. ఏం పర్వాలేదు, ఆ 2 రూపాయలు నా అకౌంట్ లో రాసుకో. అదేంటండి నా సోడాకి మీ అకౌంట్ ఏంటండి? ఏం పర్లేదు, సోడాయే కదా. చిల్లర కోసం ఇంత పెద్ద సిటీలో ఏం వెతుకుతావు? పైగా హైదరాబాద్ నీకు కొత్త. అయ్యి బాబోయ్, నేను ఫస్ట్ టైం బొబ్బర్లంక నుంచి హైదరాబాద్ వచ్చానండి. తమకి ఎలా తెలిసిపోయిందండి? నాది బొబ్బర్లంకే గనక. ఏంటండి మీరు బొబ్బర్లంకండి? బొబ్బర్లంకండి మరి సపరేట్ అండి. అవును, అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ ఎలా ఉన్నారా? ఏంటండి అప్పారావు సుబ్బారావు